నేను 2-3 టౌన్ చర్చెస్లో క్రిస్మస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినటువంటి క్రిస్మస్ ప్రసంగం. దీంట్లో ఏముంది క్రిస్మస్కి మనం నేర్చుకోవాల్సింది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారో అని చాలా వివరంగా చాలా చక్కగా ప్రేమచంద్ గారు చెప్పారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత దేవుడు ఆయనకు మంచి కంఠం ఇచ్చాడు. మరి ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పడం అంటే మీకేం అర్థం కాదు, నిలబడినట్టే. అయినా చెప్తాను. ఈ 3 భాగాలు చేసి చేద్దాం దీన్ని. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు, బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. ఈ 3 భాగాల్లో ఒక క్రిస్మస్ సందేశం ఉంది. ఏమిటి అంటే, దేవుడు సామాన్య మానవుడైన అబ్రహామును తన కొరకు పిలుచుకొని నీ సంతానానికి ఈ లోకాన్ని స్వతంత్రిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము తర్వాత కాలంలో దేవుడు తన ప్రజలు తన కొరకు నిలవబడ్డానికి ఐగుప్తులో నుండి బయటికి తెచ్చిన తర్వాత వాడుకు ధర్మశాస్త్రం అనే చట్టాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి చట్టంలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండగా, ఆ తర్వాత కాలంలో మనం చూస్తే పితరులు అంటాం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పితరులు అంటాం, మోషే నాయకుడు, యెహోషువ నాయకుడు, అలాగ చూసుకుంటూ వస్తే రాజులు వచ్చారు. రాజులు అంటే అబ్రహాముతో, సామాన్య మానవుడైన అబ్రహాముతో ప్రారంభమైన దేవుని ప్రణాళిక ఆ తరాలు గడిచే కొద్దీ 14వ తరములోకి వచ్చేటప్పటికి దావీదు కనపడుతున్నాడు. సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా ఎంచుకున్నాడు. ఆ దావీదు తోటి మొదటి 14వ తరపు భాగం ముగిసిపోయింది. నేనేమంటానంటే, బైబిల్ ప్రకారం ఈ మాటను, సామాన్య మానవుడుగా దేవుని పిలుపునందుకొని ఇంటిని విడిచిపెట్టి బయటికి వచ్చిన అబ్రహాముతో ప్రారంభమైన దేవుని ప్రజల యొక్క సమూహము దావీదు దగ్గర ముగిసింది. అబ్రహాము సామాన్య మానవుడు అయితే దావీదు ఎవరు? రాజు. ఈ సామాన్య మానవుడిగా ప్రారంభమైన ఈ మానవుని పిలుపు దేవుడు ఎంత హెచ్చించాడంటే, రకరకాలైన పద్ధతులను వారికి ఇచ్చి రాజుగా ప్రజలను ఏలగలిగిన నాయకుడిగా దేవుని చేత అభిషేకించబడేంత హెచ్చింపు మానవుడి జీవితంలో జరిగింది. మనం కూడా అప్పుడప్పుడు చెప్తాం, మా పితరులు పూరీలలో ఉన్నారు, తర్వాత రేకులు వేసుకున్నారు, తర్వాత మేము ఇప్పుడు స్లాబ్లు వేసిన కాంక్రీట్ బిల్డింగ్లో 3 అంతస్తులు 4 అంతస్తులు ఇంట్లో ఉంటున్నాం. ఒకప్పుడు ఇప్పటికి మేము చాలా ఎదిగిపోయాం, దేవుడు ఆశీర్వదించాడు చెప్పుకోగలుగుతున్నాం మనం. అలాగే సామాన్య మానవుడిగా ప్రారంభించినటువంటి ఈ అబ్రహాము పిలుపు నుండి రాజుగా ఎదగగలిగిన స్థాయికి దేవుడు మానవుడిని హెచ్చించాడు. ఇది ఫస్ట్ పార్ట్. ఇది గంట ప్రసంగం. నేను క్లుప్తంగా చెప్తున్నాను. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఫర్ గ్రేట్నెస్. మానవుడు గొప్పవాడుగా ఉండడం కోసం దేవుడు మానవుడిని చేశాడు. ఇది ఫస్ట్ పార్ట్. నేను రెఫరెన్స్లు చెప్పడం వల్ల 3 మాటలు చెప్తాను. రెండవది, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. ఈ 14 తరాల్లో ఏం జరిగిందంటే, రాజుగా దావీదు, దావీదు తర్వాత సొలొమోను కుమారుల కాలంలో ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభజించబడింది. 10 భాగాలేమో ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకున్నారు, 2 భాగాలేమో యూదా అని పేరు పెట్టుకున్నారు. వీరు క్రమక్రమంగా విగ్రహారాధికులై అన్యులతో స్నేహం చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకుని అన్యుల బలిపీఠాలను కట్టడం మొదలు పెడుతూ పూర్తిగా దేవుని మార్గంలో నుండి పాడైపోయారు, చెడిపోయారు, పడిపోయారు. దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళ వల్ల ఈ 12 గోత్రాలు పాడైపోతున్నాయి కాబట్టి వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని క్రీస్తుకు పూర్వం 6వ శకం నాటికి ఇశ్రాయేలీయులనేమో బబులోను పంపించాడు, ఇశ్రాయేల్ గోత్రాలని, యూదా గోత్రం వాళ్ళనేమో అషూరుకు పంపించాడు. 6వ శతాబ్దము నాటికి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము నాటికి ఈ 12 గోత్రాల వాళ్ళు చెరసాల్లోకి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా బయట లేరు. అక్కడి నుంచే ఇర్మియా విలాప వాక్యాలు రాశాడు. విలాపం అంటే ఏంటి? దుఃఖం, ఏడుపు మాటలు, తన వాదనంతా వ్యక్తపరిచే మాటలు విలాప వాక్యాల గ్రంథం. అయితే ఇప్పుడు ఈ ప్రజలు ప్రభువు
దావీదు నుండి 14వ తరం ఎక్కడంటే బబులోను దగ్గర ముగిసింది. ఈ 14వ తరం ముగిసేటప్పుడు ప్రజలందరూ ఎక్కడున్నారు? దేవుని ప్రజలందరూ 12 గోత్రాల వారు చెరసాలలో ఉన్నారు, ఖైదీలుగా, బందీలుగా ఉన్నారు. చాలా చరిత్ర, ఇదంతా నేను చెప్పడం క్లుప్తం అన్నాను, 5-10 నిమిషాలు. దీని బాగా నేనేం పేరు పెట్టుకున్నానంటే, మ్యాన్ లాస్ట్ హిజ్ గ్రేట్నెస్. మానవుడు తన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు తన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు పరలోకం నుండి మానవాళిని చూచాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, న్యాయాధిపతులు వచ్చారు, ధర్మశాస్త్రం వచ్చింది, ప్రవక్తలు వచ్చారు, ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు విని కూడా వీళ్ళు పతనమైపోయిన తర్వాత వీరిని పాపం నుండి విడుదల తెచ్చి మళ్ళా వాళ్ళు పోగొట్టుకున్నటువంటి మహిమను గాని దేవునితో వాళ్ళకున్న సంబంధాన్ని గాని తిరిగి ఇవ్వాలంటే నేనే మానవుడిగా ఈ లోకానికి రావడం తప్పనిసరి అని దేవుడే తీర్మానం చేసుకున్నాడు. నేను మరలా లోకానికి వెళ్లి వాళ్ళ ఎదుట ఒక మాదిరి ఉంచకపోతే మానవుడుగా జీవించడం వాళ్ళకి ఇంకా అర్థం అయ్యేటట్టుగా లేదనుకొని దేవుడి దాన్ని ఫిలిప్పీ పత్రికలు అంటాడు, పరలోక భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ అనే మాటను పౌలు గారు వాడతాడు. ఆయన మానవుడిని తిరిగి లేపడం కోసం సమరయుడు కథ చదువుతాం. సమరయుడు గాడిద మీద వచ్చి పడి ఉన్న అతనిని దూరము నుండి చూచి జాలిపడి దగ్గరకు పడి ఉన్న చోటికి వచ్చి జాలిపడి దగ్గరకు పోయి, ఈ పదాలన్నీ క్రిస్మసే. పరలోకంలో ఉన్న దేవుడు పాపములో పడిపోయిన మానవుడు చూచి వాని దగ్గరకు వచ్చి వాడిని లేవదీసేదాకా దేవుడు విశ్రమించలా. నేనేం పేరు పెట్టుకున్నానంటే ఈ భాగానికి, మ్యాన్ కెన్ రీగెయిన్ హిస్ గ్రేట్నెస్ త్రూ జీసస్ క్రైస్ట్. మానవుడు తాను పోగొట్టుకునేటువంటి గొప్పతనాన్ని తిరిగి యేసు ప్రభువు ద్వారా మాత్రమే పొందగలడు. దిట్ ఈస్ క్రిస్మస్. ఫస్ట్ చర్చ్ ఏంటంటే ఆంధ్రాలో లోన్ స్టార్ చర్చ్. లోన్ స్టార్ చర్చ్కి వెళ్ళి బైబిల్ ఏం చదవమంటారు సార్ అన్నారు. ఫస్ట్ నేను వెళ్ళాను అక్కడికి. నాకు చాలా సంతోషం, నా మిషనరీలు స్థాపించిన మొదటి సంఘం ఇదని చాలా సంతోషంగా వెళ్ళా. 17వ వచనం మాత్రమే చదవమన్నా. ఆ చర్చి ప్రెసిడెంట్ గారు అనుకున్నాడంట, ఈ పాస్టర్ గారు అల్లూరు అంటే పల్లెటూరులో ఉండే పాస్టర్ గారే, ఈయన మంచి స్పీకరో కాదో నాకు తెలియదు, మరి మా పాస్టర్ గారికి తెలిసి పిలిచాడో తెలియక పిలిచాడో, ఈయనేమో చదవండి అంటే అందరూ ఆయన పశువుల శాలలో పుట్టాడు, గొర్రెల కాపర్లు వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారని చెప్తారు. ఈయనేంటి 17వ వచనం చదవమన్నాడు. ఇది 42 తరాలు 3 భాగాలు చేశారు తప్ప ఇక్కడ ఏముంది క్రిస్మస్ ప్రసంగం ఏం చెప్తాడు అనుకుంటున్నాడంట. నేను బైబిల్ చదివించి ఒక స్పెషల్ సాంగ్ పాడే లోపల నా గురించి ఎస్టిమేట్ చేస్తున్నాడు ఆయన, ఏం చెప్తాడు ఈయనని. గంట ప్రసంగం చెప్పి దిగిరాగానే అన్నాడు, సార్ ఈ 3 తరాల్లో ఎంత ఉందా అన్నాడు. దిస్ ఈస్ క్రిస్మస్ మెసేజ్ అన్నా నేను అన్నాడు. ఐ అండర్ ఎస్టిమేటెడ్ యువర్ నాలెడ్జ్ పాస్టర్ అని వచ్చి అన్నాడు. అమ్మో ఎంత ఉందా, 42 తరాల్లో ఇన్ని భాగాలు, ఈ 3 భాగాలు ఎంత చక్కగా కంట వచ్చింది. 3 మానవుడు గొప్పవాడుగా ఉండాలని దేవుడు చేశాడు. మానవుడు తన పాపం చేత ఆ గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి పడిపోయిన మానవుడిని లేపి గొప్పవాడిని చేయడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఇది క్రిస్మస్. క్రిస్మస్ రోజు ప్రార్థన పెట్టుకుంటామంటున్నారు, పెట్టండి, నేను రాలేకపోవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి నాకు సర్వీస్ ఉంటుంది, అక్కడ 10-11 అవుతుంది నాకు. మళ్ళీ నేను క్రిస్మస్ ప్రసంగం చెప్పలేకపోవచ్చు. అందుకని ఈ కొద్ది మాటలన్నా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇవాళ నాకు అవకాశం పోయింది. నా అవకాశాన్ని పంచుకున్నటువంటి మిత్రులు సుందరబాబు గారికి, చిన్న ప్రసంగం చెప్పిన ప్రేమచంద్ గారికి నాకు తెలియజేస్తున్నాను. వాక్యం నిమిత్తము అక్క మళ్ళీ ఎప్పుడు ఒకసారి పుష్పరాణిక గారు ప్రార్థన చేస్తారు.